ఇది కదా సంజు శాంసన్ బ్యాటింగ్ నుంచి కావాల్సింది. 196 టార్గెట్ చేజింగ్లోనే ముగ్గురు ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్స్ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వెంటనే అవుట్ అయిపోయారు. ఈ మ్యాచ్లో కూడా సఫారీలతో మ్యాచ్లో లానే ఇండియా కుప్పకూలిపోతుందనిపించింది. కానీ ఆ టైంలో తన ఎక్స్పీరియన్స్ అంతా వాడి అద్భుతమైన క్లాసికల్ క్రికెటింగ్ షాట్స్తో టీంని గెలిపించాడు సంజు శాంసన్. అసలు సంజు లేకపోతే ఇవాళ మ్యాచ్ కూడా ఏమైపోయేదో కూడా తెలియదు. 12 మ్యాచ్ల తర్వాత మోస్ట్ క్రూషియల్ టైంలో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో, ఖచ్చితంగా ఫామ్లోకి రావాల్సిన మ్యాచ్లో 97 రన్స్ కొట్టి సెంచరీ కొద్దిలో మిస్ అయినా తన కెరీర్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడమే కాకుండా హిస్టారికల్ ఇన్నింగ్స్తో టీంని కూడా సగౌరవంగా సెమీస్లో చేర్చాడు. ఇక 2016 టీ20 వరల్డ్ కప్లో సెమీస్లో ఇండియాని ఓడించి టోర్నీ నుంచి బయటకు పంపిన విండీస్కి సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఈరోజు ఆదివారం టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8లో భాగంగా డూ ఆర్ డే మ్యాచ్లో సంజు శాంసన్ హీరోయిక్ ఇన్నింగ్స్తో రివెంజ్ తీర్చుకున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకి బౌలర్లు ఏమి పెద్ద అదిరిపోయే ఓపెనింగ్ ఇవ్వలేకపోయారు. రన్స్ కూడా ఆపలేకపోయారు. వికెట్లు కూడా తీయలేకపోయారు. అసలు ఇండియా బౌలర్స్ అయినా బౌలింగ్ చేస్తుంది అనిపించింది. 9 ఓవర్లో ఫస్ట్ వికెట్ పడిందంటే అర్థం చేసుకోండి. అప్పటికి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 68 రన్స్ వచ్చాయి. ఇక రోస్టన్ చేజ్ ఫస్ట్ టైం ఓపెనింగ్కి వచ్చిన 25 బంతుల్లో 42 చేజ్తో పాటు 27 రన్స్ కొట్టిన మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ సిమ్రాన్ హెట్మైర్ని కూడా 12వ ఓవర్లో అవుట్ చేయడంతో ఒక్కసారి మ్యాచ్ ఇండియా వైపు తిరిగింది. ఆ తర్వాత రూదర్ఫోర్డ్ వెంటనే అవుట్ అయినా చివర్లో పావెల్ 19 బంతుల్లో 34 చేశాడు. ఆ తర్వాత హోల్డర్ 22 బంతుల్లో 37 రన్స్ కొట్టి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. ఇద్దరు 5 సిక్స్లు 5 ఫోర్లు కొట్టడంతో విండీస్ స్కోర్ 18 ఓవర్లకి 175 రన్స్కి చేరింది. దీంతో 200 మార్క్ ఈజీగా దాటేస్తుందేమో అనిపించింది. కానీ 19వ ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్తో ఆ ఓవర్లో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి విండీస్కి బ్రేక్ వేశాడు. ఇక చివరి ఓవర్లో బుమ్రా 14 రన్స్ ఇచ్చిన విండీస్ 195 మాత్రమే చేయగలిగింది. ఇక బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 1 వికెట్, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత 195 రన్స్ చేజింగ్లో అభిషేక్ శర్మ 10 రన్స్కి అవుట్ కావడంతో టీమిండియా మళ్ళీ దెబ్బతింది అనిపించింది. దానికి తోడు ఇషాన్ కిషన్ 10 రన్స్కి అవుట్ కావడంతో దీంతో టీమిండియా మళ్ళీ కుప్పకూలిపోతుందేమో అనిపించింది. ఈ మ్యాచ్లో కూడా ఓడిపోయి సెమీస్ చేరకుండా టోర్నమెంట్ నుంచి అవుట్ అవుతుందేమో అనిపించింది. అలాంటి టైంలో సైలెంట్గా ఒక ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు సంజు శాంసన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు అసలైన సంజు శాంసన్ బ్యాటింగ్ ఏంటో చూపించాడు. సంజు శాంసన్ ఫామ్ని క్రిటిసైజ్ చేసిన ప్రతి ఒక్కరికి తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఈ మ్యాచ్లో అలాగని వికెట్ పారేసుకోకుండా నెమ్మదిగా కూడా ఆడలేదు. 194 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అలాగని భారీ షాట్లు కూడా ఆడలేదు. ఓన్లీ కంప్లీట్ క్లాసిక్ క్రికెటింగ్ షాట్స్తో మాత్రమే ఇన్ని రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ కావడంతో సంజు మాత్రం ఏమాత్రం తొందరపడకుండా ఒక్కొక్క బౌండరీ చొప్పున కొట్టుకుంటూ అద్భుతంగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేశాడు. ఇలా ఇన్నింగ్స్ బిల్డ్ చేసే బ్యాటర్ లేకపోవడంతో సౌత్ ఆఫ్రికా పైన కూడా ఇండియా ఓడిపోయింది. ఇక సూర్యకుమార్ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ అప్పటికే సంజు మంచి ఫామ్లో ఉండడంతో క్రీజ్లో సెటిల్ అవ్వడానికి టైం దొరికింది. ఈలోపు సంజు 26 బంతుల్లో 53 రన్స్ కొట్టి బౌండరీలతో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. అంతే, తిలక్ వర్మ కూడా రెచ్చిపోయాడు. ఇద్దరూ కలిసి బౌలర్లను ఉతికారేశారు. సంజు శాంసన్ చెలరేగిపోయాడు. అయితే 27 రన్స్ దగ్గర తిలక్ వర్మ అవుట్ అయినా ఆ తర్వాత 17 కొట్టిన హార్దిక్ పాండ్యా చివర్లో 8 రన్స్ కొట్టిన శివం దూబేతో కలిసి ఇన్నింగ్స్ బిల్డ్ చేసి 50 బంతుల్లో 194 స్ట్రైక్ రేట్తో 12 ఫోర్లు 4 సిక్సర్లతో 97 రన్స్ కొట్టి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్న చివరి వరకు నాటౌట్గా ఉండి టీమిండియాను దగ్గరుండి గెలిపించాడు. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా అవార్డు అందుకున్నాడు సంజు శాంసన్. ఈరోజు భారతదేశం మొత్తం సలాం అంటుంది. సంజు ఆడిన 94 రన్స్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఖచ్చితంగా ఒక హిస్టారికల్ మైల్ స్టోన్గా మిగిలిపోతుంది. చేజింగ్లో టీమిండియా తరపున బరిలోకి దిగిన సంజు శాంసన్ ఊచ కోత కోసాడు. ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాడని అందరూ పొడుస్తూ ఉంటే అసలు సీసల మ్యాచ్లో కాక రేపాడు. వెస్టిండీస్ పైన కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు సంజు శాంసన్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ జట్టుపై కీలక మ్యాచ్లో విజయం సాధించింది టీమిండియా. ఇందులో విజయం సాధించడమే కాదు, తన 10 సంవత్సరాల పగను తీర్చుకుంది సూర్యకుమార్ యాదవ్ సేన. 2016 సమయంలో టీ20 ప్రపంచ కప్ జరగగా అప్పుడు ముంబై వేదికగా వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియాను చిత్తు చేసి ఫైనల్కు చేరుకుంది వెస్టిండీస్. అయితే అప్పటి పగను 10 సంవత్సరాల తర్వాత ఈడెన్ గార్డెన్స్లో తీర్చుకుంది. అయితే చేజింగ్లో టీమిండియా తరపున బరిలోకి దిగిన సంజు శాంసన్ ఊచ కోత కోసాడు. ప్రతిసారి విఫలమవుతున్నాడని అందరూ అతన్ని పొడుస్తూ ఉంటే అసలు సీసల మ్యాచ్లో కాక రేపాడు. వెస్టిండీస్ పైన కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు సంజు.
ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. మహేంద్ర సింగ్ ధోని వారసుడిలా చెలరేగిపోయాడు సంజు. దీంతో చివరిలో బౌండరీ కొట్టి మ్యాచ్ను గెలిపించాడు. ఈ దెబ్బకు టీమిండియా సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా నేరుగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టును చిత్తు చేసింది టీమిండియా. చాలా రోజుల తర్వాత ఫామ్లోకి వచ్చిన సంజు శాంసన్ 97 పరుగులు చేసి తన సత్తా ఏంటో చూపించాడు. భయంకరమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను సెమీఫైనల్కు చేర్చాడు. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 195 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేవలం 19.2 ఓవర్లలో వెస్టిండీస్ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా. ఈ విజయంతో సెమీస్లోకి అడుగుపెట్టింది టీమిండియా.